by how much percentage a shopkeeper marks his goods above cost price, so he has to buy a giving a discount of 20% and gain by 10%. ఓకేనా, చాలా సింపుల్. చూడండి, మీకు రిలేషన్ చెప్పాను కదా, కాస్ట్ ప్రైస్కి అండ్ మార్కెట్ ప్రైస్కి రిలేషన్ ఏం చెప్పాను. మార్కెట్ ప్రైస్ 100 మైనస్ డిస్కౌంట్ డివైడెడ్ బై 100 ప్లస్ డిస్కౌంట్ ప్రాఫిట్. సో చూడమ్మా, మార్కెట్ ప్రైస్ 100, డిస్కౌంట్ ఎంత వస్తున్నాడు మనకి, డిస్కౌంట్ వచ్చేసి 20% మైనస్ 20 డివైడెడ్ బై 100 ప్లస్ ప్రాఫిట్ ఎంత 10% ఈజ్ ఈక్వల్ టు 80 డివైడెడ్ బై 110. అంటే రేషియో ఎంతమ్మా, 8:11. అంటే కాస్ట్ ప్రైస్ వచ్చేసి 8 అండ్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 11 రూపీస్. అయితే మనల్ని ఏమడుగుతున్నాడు, హౌ మచ్ పర్సంటేజ్ షాప్ కీపర్ మార్క్ ఇస్ గుడ్స్. ఓకేనా, కాస్ట్ ప్రైస్ 8 రూపీస్. ఓకేనా, కాస్ట్ ప్రైస్ 8 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 11 రూపీస్. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత పెంచేసాడు చేశాడు, 4 రూపీస్. దీని ప్రకారం 3 రూపీస్ ఎక్స్ట్రా చేశాడు. అవుట్ ఆఫ్ ఎంత గాను, 8 రూపీస్కి గాను ఇంటూ 100. సో మార్కెట్ ప్రైస్ ఎంత అబౌవ్ చేశాడు, 4 2s and 25, 75/2, 37 1/2% తను హైక్ చేశాడు అనమాట. ఓకేనా, కాస్ట్ ప్రైస్ 8 రూపాయలు ఉంది, కాస్త మార్కెట్ ప్రైస్ ఏం చేశాడు 11 రూపీస్. అదే పర్సంటేజ్లో చెప్పేది ఎంత పెంచాడు, 3 రూపీస్. అవుట్ ఆఫ్ ఎంత గాను 8 రూపీస్కి గాను ఇంటూ 100%.